హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ చల్లని సాయంత్రం వేళ వేడివేడిగా మిరపకాయ బజ్జీ అలా తింటుంటే ఆహా అనాల్సిందే కదండి. ఇవాల్టి రెసిపీ మిరపకాయ బజ్జీ పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ముందుగా బజ్జీ మిరపకాయలు తీసుకోవాలండి. శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలండి. సన్నటి ఘాట్లు పెట్టుకొని లోపల విత్తనాలు ఉంటే తీసేసుకోవాలండి. విత్తనాలు ఉంటే ఎక్కువ స్పైసీగా ఉంటుందండి. దానికోసం విత్తనాలు అనేది తీసేసుకోవాలి. అలా ప్రిపేర్ చేసుకున్న మిరపకాయలను పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టఫింగ్ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా చేతితో మిక్స్ చేసుకోవాలండి. మనకి ఈ పౌడర్ అనేది మంచి టేస్ట్ వస్తుందండి స్టఫింగ్ చేసుకుంటే. స్టఫింగ్ కోసం ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని మనం ముందుగా ఘాట్లు పెట్టుకున్న బజ్జీ మిరపకాయలో మొత్తం అప్లై చేసుకోవాలండి. చూడండి, గ్యాప్ లేకుండా మొత్తం అప్లై చేసుకొని మొత్తం మిరపకాయలని అదే విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పిండి కలుపుకోవాలండి. నేను 2 కప్పుల శనగపిండి తీసుకున్నానండి. ఈ శనగపిండిలో మన టేస్ట్కి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా యాడ్ చేసుకోవాలండి. వంట సోడా యాడ్ చేయటం వల్ల బజ్జీ అనేది బాగా పొంగుతుందండి. దానికోసం వంట సోడా కాస్త యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకుని మొత్తం బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అనేది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, వాటర్ అనేది ఒకేసారి యాడ్ చేసామంటే పిండి బాగా లూజ్ అయిపోతుందండి. కాబట్టి మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అనేది కరెక్ట్గా ఈ విధంగా కలుపుకోవాలండి. అప్పుడే మనకి బజ్జీ వేసేటప్పుడు కరెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఒక పెద్ద గ్లాస్ అనేది ఈ విధంగా తీసుకోవాలండి. మనకి మిరపకాయ బజ్జీ కరెక్ట్ షేప్ రావాలంటే మనం పిండి అనేది ఈ గ్లాస్ నిండుగా పోసుకొని ఇప్పుడు బజ్జీ మిరపకాయ ఇందులో డిప్ చేసుకొని మనం వేడి ఆయిల్లో వేసేసుకోవటమే అండి. చాలా సింపుల్గా వంట తెలియని వాళ్ళు కూడా చాలా చక్కగా చేసుకోవచ్చండి ఈ మిరపకాయ బజ్జీ అనేది. కరెక్ట్గా నేను చేసే విధంగా చేసి చూడండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. వేడి మిరపకాయ బజ్జీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మీరు ఉల్లిపాయ పెట్టుకోవాలంటే కట్ చేసుకొని ఈ విధంగా మనకి ముందుగా స్టఫింగ్ చేయగా మిగిలిన పౌడర్ని ఇందులో చల్లుకోవాలండి. ఈ విధంగా చల్లుకున్న తర్వాత ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని దీనిపైన స్టఫ్ చేసుకుంటే వేడి మిరపకాయ బజ్జీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీకు కావాలంటే టమోటా సాస్తో కానీ లేకపోతే మయోనైస్తో కానీ తీసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.